మరి కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతోటి మరి కాసేపట్లో ఆయన రిలీజ్ కాబోతున్నారు. అయితే ప్రస్తుతం లీగల్ ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. హైకోర్టు ఆర్డర్ ప్రస్తుతం జైలు అధికారులకి అందించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాసేపట్లోనే అల్లు అర్జున్ను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఆయన జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వెళ్ళబోతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం చెంచల్గూడ జైలు దగ్గర బయటంతా కూడా హడావుడి ప్రస్తుతం కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ బయటకు వస్తారా అని చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆయన్ని రిలీజ్ చేయబోతున్నారు. చెంచల్గూడ జైలు దగ్గరే ఉన్నారు మా కరెస్పాండెంట్ వాసు. కూడా ప్రస్తుతం ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసే పనిలో అధికారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా చాలామంది ఆయన వెల్ విషర్స్ కానీ లేదంటే కుటుంబానికి సంబంధించి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఇంటికి చేరుకున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం వాసుని. వాసు, చెప్పండి, ఏం జరుగుతోంది? కొంత ఆలస్యం అవుతున్నట్టుగా ఉంది. ఇంచుమించుగా 5:30 ప్రాంతం దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ప్రాసెస్ నడుస్తోంది. అల్లు అర్జున్ విడుదలకు కొంత ఆలస్యం అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ అప్లోడ్ చేయడంలో కొంత ఆలస్యమైంది. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు. కొంత ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ ప్రింట్అవుట్ తీసుకొని కూడా ఇక్కడ సూపరింటెండెంట్కు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత షూరిటీలు కూడా 50,000 పర్సనల్ పూచీకత్తు కూడా సూపరింటెండెంట్కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్ జరగలేదు. ఇంకా ఎవరైతే షూరిటీలు సబ్మిట్ చేయాలో వాళ్ళు ఇంకా బయటనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. కేవలం అశోక్ రెడ్డి న్యాయవాది మాత్రమే లోపలికి వెళ్ళారు. సూపరింటెండెంట్తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఎలాంటి షూరిటీలు ఎలా సబ్మిట్ చేయాలి, ఎలాంటి కండిషన్స్ హైకోర్టు ఆ కండిషన్స్ గురించి ఆర్డర్ కాపీ కాకపోతే ఫిజికల్ ఆర్డర్ సమయం పట్టే అవకాశం. ఏ సమయంలో ఆర్డర్ కాపీ వస్తుంది, ఆ తర్వాత సూపరింటెండెంట్ యాక్సెప్ట్ చేస్తాడా అనే అంశానికి సంబంధించి ఇక్కడ కొంచెం టైం పీరియడ్ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రత్యేకంగా కేసులో న్యాయమూర్తి ఏం చెప్పాడనే ఆధారం పైన మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కానీ న్యాయమూర్తి చాలా స్పష్టంగా కూడా ఆర్డర్ కాపీ అప్లోడ్ చేసే అంశానికి సంబంధించి ½ an hour అన్నారు. కానీ ఆ సమయం మించిపోయింది. న్యాయవాదులు అయితే కోర్టుకు జైలుకు చేరుకున్నారు. కానీ ఆ ప్రస్తుతం ఇంకా ఎలాంటి టాస్క్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసు చాలా పెద్ద ఎత్తున రూప్ లాంటిది ఏర్పాటు చేసుకుని కూడా ఉన్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ చూస్తున్నా మీకు రోడ్డు బయట వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరలి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు తమ అభిమాన హీరో బయటికి వస్తాడన్నటువంటి ఆ కోణంలో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎంత మేరకు మరే యాక్సెప్ట్ చేస్తారు, ఎప్పుడు విడుదలవుతారన్న ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్ద కొనసాగుతుంది. చాలా భారీగా వాహనాలు బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క వేల సంఖ్యలో కూడా అభిమానులు రావడం జరిగింది. పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక కొంత ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరి కాసేపట్లో విడుదలవుతారని అందరూ భావించారు. అడ్వకేట్లు ఇక్కడ చేరుకోగానే అడ్వకేట్లు లోపలికి వెళ్ళి కూడా దాదాపు 1 hour అవుతుంది. ఇప్పటి వరకు కూడా లోపటి నుంచి ఎలాంటి సమాచారం అందినటువంటి పరిస్థితి. ఎందుకు ఆలస్యం అవుతుందంటే మాత్రం హైకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అప్లోడ్ కాలేదన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి అప్లోడ్ అవుతుందా లేదంటే రేపటికైనా అన్న అంశానికి సంబంధించి అయితే ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఇప్పటికే దానికి సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం, చేతిలో డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి మీకు కనిపిస్తూ ఉన్నాడు. వీళ్ళంతా కూడా అడ్వకేట్ నుంచి ఎప్పుడైతే సమాచారం వస్తుందో ఇమీడియట్లీ వాళ్ళు లోనకి వెళ్ళి అవన్నీ కూడా సబ్మిట్ చేయబోతూ ఉన్నారు. కానీ చూస్తున్నాం పూర్తి కండిషన్స్ సంబంధించి చూసినట్టయితే 50,000 రూపాయల ఇద్దరు పర్సనల్ పూచీకత్తు సూపరింటెండెంట్కు సమర్పించాలి. ఆ తర్వాత ఆర్డర్ కాపీని చూపించి విడుదల కావడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. చూస్తున్నాం ఎట్టకేలకైతే అల్లు అర్జున్కు బెయిల్ లభించింది. కానీ ఈరోజు విడుదల అవుతారా అన్న అంశానికి కొంత క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే లోపటి నుంచి ఎలాంటి సమాచారం బయటికి రానటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి, మరి ఆర్డర్ కాపీ వస్తే మాత్రం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమయం మించిపోతూ ఉంది. ఇప్పటికే ఆర్డర్ కాపీలు
ఎప్పుడైతే కోర్టుకు అంతాయో ఎప్పుడు దానికి సంబంధించి ఒక సమయం సందర్భం అంటూ ఒక ప్రోటోకాల్ ఖచ్చితంగా జైలుకు ఉంటుంది. లోపలికి తీసుకోవడం కానీ బయటికి పంపడానికి కానీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ నామ్స్ ఉంటాయి, టైమింగ్స్ ఉంటాయి. మరి అవి వాటి జైలు నామ్స్ ప్రకారం ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక స్పెషల్ కేసుగా హైకోర్టు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా తెలుగు 2 రాష్ట్రాల్లో లేని విధంగా అంటే ఏదైతే అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో జరిగినటువంటి పరిణామాన్ని ఆయన న్యాయమూర్తి ముందు ఎవరైతే సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి లేవనెత్తి ఆ అంశాన్ని ముందుంచి, ఎందుకంటే ఏదైతే క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వచ్చా, మధ్యంతర బెయిల్ అంటే ఎస్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇదే అంశాన్ని అర్నాబ్ గోస్వామి కేసులో కూడా వర్సెస్ మహారాష్ట్ర కేసులో కూడా బెయిల్ ఇలా ఇచ్చారని చెప్పేసి ఆర్డర్ కాపీని కోర్టు ముందు నుంచి కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో గతమైనట్టు జరగడంలో విధంగా ఒక ఆర్డర్ కాపీని న్యాయమూర్తి ముందుంచి ఈ యొక్క ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ రోజే విడుదల కావాల్సి ఉంటుంది. కానీ ఆర్డర్ కాపీ అప్లోడ్ చేయడానికి చాలా నిశ్చితంగా పరిశీలించాలి. చాలా క్లియర్గా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఆర్డర్ కాపీ ఉండాలి. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. ఏ క్షణమైన ఆర్డర్ కాపీ అప్లోడ్ అయితే ఖచ్చితంగా అది సూపరింటెండెంట్కు సబ్మిట్ చేసి ఆ తర్వాత విడుదలయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క జైలు దగ్గర చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున కూడా అడ్వకేట్లతో పాటు అతని అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు కూడా అల్లు అర్జున్ సంబంధించి చేరుకుంటున్నారు. పోలీసులు అయితే మనం చూస్తున్నాం గేటు బయట రోప్తో సహా కూడా చాలా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున వందలాది మంది పోలీసులు ఉన్నారు. అదే క్రమంలో ఫ్యాన్స్తో పాటు పాత బస్తీ నుంచి ఉన్నటువంటి చాలామంది యువకులు కూడా చాలా పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ కూడా ఇక్కడ హంగామా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హిందీతో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన నేపథ్యంలో కూడా అన్ని భాషల్లో కూడా సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో అన్ని రకాల ఫ్యాన్స్ అంతా కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైలు వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా కేరింతలు కొడుతూ కూడా రోడ్డు పైన దాదాపు 3 గంటలుగా అంటే ఎప్పుడైతే రిమాండ్ విధించిందో నాంపల్లి కోర్టు అప్పటి నుంచే చెంచల్గూడ జైలుకు చేరుకోవడం జరుగుతుంది అభిమానులంతా కూడా. దీనికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూస్తున్నాం ఇక్కడ న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకు హైకోర్టులో ఏం జరిగింది, ఏ విధంగా బెయిల్ వచ్చిందనే అంశానికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క ఫాలో చేసినటువంటి ఒక అడ్వకేట్ మనతో ఉన్నారు. బెయిల్ ఆర్డర్ సంబంధించి నిరంజన్ రెడ్డి గారు ఎలాంటి ఆర్గ్యుమెంట్ వినిపించారు, న్యాయస్థానం బెయిల్ కండిషన్స్ ఏంటి, అసలు ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ బయటికి వస్తారా, అవకాశం ఉందా, ఏం జరుగుతుంది లోపల? యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించేసి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో 18 మంది నేరస్తులను కాదు 10 మంది ఇందులో కారకులు అయితే 18 మంది అని చెప్పి అందరం చేయడం. అందులో 11వ వ్యక్తిగా అక్యూజ్ నెంబర్ 11గా అల్లు అర్జున్ చేర్చడం జరిగింది. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఆ సంఘటనకు సంబంధించేసి పోలీస్ వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడ రావడం జరిగింది అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన. కానీ ఆల్రెడీ ఏంటంటే సినిమా థియేటర్ యాజమాన్యం ఏదైతుందో ఆల్రెడీ వాళ్ళు 2 రోజుల ముందే పోలీస్ కమిషనర్ దగ్గరికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 రోజుల తర్వాత ఏదో ఆ రోజు ఉందో అల్లు అర్జున్ రావడం జరుగుతుంది, మూవీ కోసం సరైన భద్రత కల్పించమని చెప్పి అడగడం జరిగింది. కానీ ఆ అప్లికేషన్ ఏదైతే పెట్టుకోవడం జరిగిందో ఆ విషయాన్ని ఆల్రెడీ దాన్ని ఆ దృష్టిలో తీసుకురాలేదు, హైకోర్టు దృష్టి కూడా తీసుకురాలేదు. కానీ ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ కాపీని కూడా హైకోర్టు ముందు పెట్టేసి మేము వీఆర్ ప్రియర్ 2 డేస్ ముందే మేము వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాము. ఫండమెంటల్ రైట్ అల్లు అర్జున్కున్న హక్కు ఏంటంటే అతను చూసే హక్కు అనేది ఉంది. రెండవది ఏంటంటే భద్రత కల్పించవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థమై ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. 28% ఆఫ్ ట్యాక్స్ వీఆర్ పేయింగ్. ఆల్రెడీ ఒక మూవీకి వచ్చే అమౌంట్లో 28% గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ జరిగిన సంఘటనకు ఏ విధంగా కూడా అల్లు అర్జున్ అయితే వ్యక్తిగతంగా కూడా డైరెక్ట్గా బాధ్యత. ఇదే అంశాన్ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ఉంచారా? అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ఆర్డర్కి సంబంధించి స్పష్టంగా ఏం చెప్పారు, ఆర్డర్లో ఏముంది? ఇందులో ఏమైందంటే ఆల్రెడీ ఏంటంటే వైల్ ఇటు కాస్ట్ పిటిషన్ రన్నింగ్లో ఉంది, పెండింగ్ ఉన్న ఈ టైంలో ఏమైందంటే ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగిన తర్వాత ఏంటంటే ప్రాసిక్యూషన్ వాదన ఏంటంటే బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా ఆల్రెడీ అరెస్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఫ్రెష్గా బెయిల్ పిటిషన్ వేసుకోవడం అంటే ఆల్రెడీ రేపు ఎల్లుండి 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి. సోమవారం నాడు బెయిల్ పిటిషన్ వేసుకున్న తర్వాత బెయిల్ ఆర్డర్ ఎట్లయితే అట్లా కంటిన్యూ కావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఆ విషయాన్ని ఏంటంటే అరుణ్ గోస్వామి ఏదైతే ఉందో కేసు ఏదైతే ఉందో అందులో ఏ విధమైన తీర్పు వచ్చిందంటే కాస్ట్ పిటిషన్ ఏదైనా పెండింగ్ ఉన్నప్పుడు ఆ మధ్యలో అరెస్టు ఒకవేళ జరిగితే డిస్క్రిప్షన్ పవర్ కోర్టు యొక్క అన్ని కేసు యొక్క పూర్తి వివరాలు ఇట్లా భావించి సమీక్ష చేసిన తర్వాత అతని యొక్క నేరం అనేది లేదని భావిస్తే మాత్రము డైరెక్ట్గా బెయిల్ మధ్యంతర బెయిల్ జారీ చేయొచ్చు. 28 రోజులు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఇచ్చే అధికారము హైకోర్టుకు ఉందని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పిచ్చారు. ఆ తీర్పు ప్రకారము ఈరోజు 28 రోజులకు గాను మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ 28 రోజుల ఈ లోపల రెగ్యులర్ బెయిల్ మూవ్ చేసేసుకొని రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు ఆర్డర్ కాపీ
రాలేదు చేతికి, ఆన్లైన్లో అప్లోడ్ చేస్తామన్నారు, హాఫ్ అన్ అవర్ అని చెప్పారు. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అవుతుంది. ఇప్పటికీ హైకోర్టు అయిపోయి ఇంకా లోపలికి అడ్వకేట్ వెళ్ళారు. ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏముంటుంది కోర్టు? ఇది ఎలా ఉంటుందంటే ఇది రెగ్యులర్ ప్రాసెస్ కాదు. జనరల్గా ఒక హైకోర్టు ఏంటంటే బెయిల్ ఇచ్చిన తర్వాత లోయర్ కోర్టులో షూరిటీ ఫర్నిష్ చేయడం జరుగుతుంది, సాధారణంగా జరిగే ప్రాసెస్ అది. ఇది స్పెషల్గా ఏంటంటే ఒక సూపరింటెండెంట్కి డైరెక్ట్గా ఈ ఈ షూరిటీ బాండ్ ఫర్నిష్ చేయడం అనేది ఇది కొత్త ప్రాసెస్. కాబట్టి ఏంటంటే సాధారణంగా ఎవరికి తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం కంప్లీట్ చేసుకొని బయటకు రావడం జరుగుతుంది. సాధారణంగా బెయిల్ షూరిటీ ఇచ్చిన తర్వాత ఏంటంటే మేము లోయర్ కోర్టులో షూరిటీ ఫర్నిష్ చేసి బెయిల్ ఆర్డర్ కాపీ తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి వితిన్ 1 అవర్లో అయిపోయేది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హైకోర్టు నుంచి డైరెక్ట్ వీళ్ళే పర్సనల్ బాండ్ షూరిటీ తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకు కూడా కొత్తగానే ఉండొచ్చు. కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని బయటకు రావడానికి టెక్నికల్గా కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ రోజు బయటకు వచ్చేస్తుంది. సూపరింటెండెంట్ కూడా ఇది కొత్త రకమైనటువంటి మధ్యంతర బెయిల్ కాబట్టి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆర్డర్లో ఏముంది, ఇవన్నీ నిశ్చితంగా పరిశీలించబట్టి ఆలస్యం అవుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ విధమైన ప్రాసెస్ ఇంతకుముందు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు చేసి ఉండరు. కాబట్టి ఏంటంటే ఈ ప్రాసెస్లో ఏమాత్రం తేడా వచ్చినా కానీ వారి యొక్క బాధ్యులు అయిపోతుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు భయంగా ఏంటంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆర్డర్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం. మళ్ళొక విషయం మనకు బయటకు వస్తూ ఉంది. ఏదైతే ఫిజికల్ ఆర్డర్ కాపీ మీద హైకోర్టు సంతకం, జడ్జి సంతకం ఉంటేనే నేను అలో చేస్తానని సూపరింటెండెంట్ అంటున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అది ఎంతవరకు సమంజసం? ఆన్లైన్లో అప్లోడ్ చేసిన ఆర్డర్ కాపీ సరిపోతుందా? ఎస్, ఆల్రెడీ సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్ కాపీ ప్రకారమే మేము ఆల్రెడీ లోయర్ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసుకొని బయటకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్ అయిన వాదన కాదు. ఖచ్చితంగా ఒకవేళ కూడా అలాంటి లేనిపోని టెక్నికల్ రీజన్ పెడితే రేపు పొద్దున కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుంది. కాబట్టి ఏ విధంగా కూడా అలాంటి కారణాలు ఏమైనా చెప్పినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వెరిఫై చేసుకొని కూడా రిలీజ్ చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని ఉంచే అవకాశం లేదు, బయటకు రిలీజ్ చేయవలసిందే. షూటీలు ఏంటి సార్? ఇప్పుడు ఇద్దరు పర్సనల్ పూచికత్తు 50,000 అంటున్నారు. ఇంకా మిగతా షూటీస్ ఏముంటాయి, ఏముంటుంది ప్రాసెస్? జనరల్ సాధారణంగా ఒక కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు లోయర్ కోర్టులో వెళ్ళేసి 50,000 ఇప్పుడు దీని ప్రకారం అయితే ఇది ఒక షూరిటీ ఫర్నిష్ చేయమని చెప్తుంది. అలాంటప్పుడు ఏంటంటే పర్సనల్ బాండ్ అమౌంట్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ను మేము లోయర్ కోర్టులో బాండ్ ప్రకారం ఫర్నిష్ చేసుకొని షూరిటీ ఫర్నిష్ చేసుకొని బెయిల్ అనేది ఆర్డర్ కాపీ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఈ అవకాశం లేదు. ఎందుకంటే ఏదైతే షూరిటీ అమౌంట్ ఉందో బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఈ టైంలో అలాంటి ఏం జరగదు. కాబట్టి ఓన్లీ పర్సనల్ బాండ్ అంటే ఒక బాండ్ అనేది ఉంటుంది. దాని మీద ఏంటంటే నేనేమైనా 50,000 పూచికత్తు మీద బయటకు వెళ్ళిపోతాను, ఏమైనా తేడా వస్తే 50,000 నేను బాధ్యుని అని చెప్పి అది పర్సనల్ బాండ్. దాని ప్రకారం బయటకు వచ్చేస్తారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ప్రకారం అంటే జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం కొంత ఆలస్యం కావచ్చు, కానీ విడుదల కావడం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా విడుదల కావాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ వాదన ఏంటంటే రేపు ఎల్లుండి 2 రోజులు సెలవులు ఉన్నవి. ఆ 2 రోజులు ఉంచడం అనేదే ఇతను ఏ విధమైన నేరం లేకున్నా కానీ ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం అనేది జ్యుడిషియల్ డిటెన్షన్లో ఉంచడం అనేది అది చట్టకు ఫండమెంటల్ రైట్ అనేది భంగం జరుగుతుందని చెప్పి కోర్టు భావించి ఈ ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక అరగంట చేపట్టేటలో బయటకు రావాల్సిందే అతను. ఎస్ బిందు చూస్తున్నాం ఇది. ఎందుకంటే ఇది కొత్త రకమైనటువంటి ఆదేశాలు, ఆర్డరు తెలుగు 2 రాష్ట్రాల్లో గతమైన జరిగినటువంటి ఒక కొత్త కేసును జడ్జి ముందు ఎవరైతే న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉంచారు. ఎందుకంటే అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో కూడా క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉండగా రిమాండ్ చేసినప్పటికీ ఖచ్చితంగా కూడా ఇంట్రిమ్ ఆర్డర్ ఇచ్చేటువంటి ఈ యొక్క ఆర్డర్ను జడ్జి ముందు ఉంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది. సూపరింటెండెంట్ కూడా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, మరోపక్క ఎలాంటి షూరిటీస్ సబ్మిట్ చేయాలి, కానీ క్యాజువల్గా బెయిల్ వస్తే షూరిటీస్ కోర్టులో సబ్మిట్ చేయాలి, కానీ ఇక్కడ నేరుగా సూపరింటెండెంట్కే సబ్మిట్ చేయాలని కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాటిని పరిశీలిస్తున్నారు సూపరింటెండెంట్. న్యాయవాదులు కూడా అతనికి చెప్తా ఉన్నారు మిగతా షూరిటీస్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఆర్డర్ కాపీ ఏదైతే సూపరింటెండెంట్కు చూపించి త్వరలోనే మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎంత లేట్ అయినా సరే హైకోర్టు ఆదేశాల ప్రకారం అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వస్తారు అనే అంశానికి సంబంధించి న్యాయవాదులు అయితే చాలా స్పష్టంగా వివరణ ఇస్తా ఉన్నారు. ఓకే వాసుక, ఈవెన్ ఇప్పుడున్న పబ్లిక్ దృష్ట్యా లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా చూస్తున్నాం. చెంచల్ కూడా జైలు బయట ఆయన బయటకు తీసుకొచ్చి ఇంటి వరకు తీసుకువెళ్ళడం కూడా కొంత కష్టమైన వ్యవహారంలోనే ఉంది. కొంత పకడ్బందీ బందోబస్తు అవసరమయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అక్కడంతా కూడా. సో టెక్నికల్ ప్రాసెస్ వల్ల లేట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎస్ 100% కూడా ఇది టెక్నికల్. ఎందుకంటే సాయంత్రం 5 తర్వాత కోర్టు, ఎందుకంటే 4:30కి కోర్టు క్లోజ్ అవుతుంది, కానీ ఆలస్యమైనప్పుడు కూడా అప్లోడ్ చేస్తామని అప్పటికే అక్కడ ఉన్నటువంటి కోర్టు స్టాఫ్ కూడా చెప్పారు ఆర్డర్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ అవుతుందని. అది అప్లోడ్ అయిన తర్వాత
ఇక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కూడా న్యాయమూర్తి ముందు ఉంచుతారు. ఎందుకంటే గత సుప్రీంకోర్టు ఆదేశాల్లో కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పటికి కూడా వాటిని యాక్సెప్ట్ చేయాలన్నటువంటి నిబంధన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ కాపీగా అవసరం లేదు అన్న అంశాన్ని న్యాయవాదులు చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడుదలను మాత్రం తప్పదనే అంశం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పూర్తిగా మీకు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా పోలీస్ భద్రత, ఎందుకంటే ఇక్కడ నుంచి విడుదల ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంటి దాకా వెళ్ళాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా భారీగా ఉండే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా కోలాహలం ఉంది. యూత్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అతడు ఎప్పుడు బయటకు వస్తాడు తమ అభిమాన హీరో అన్న అంశానికి సంబంధించి రీసెంట్గా పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఒక చూస్తున్నాం పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆయనకు చాలా క్రేజ్ పెరిగింది. అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలైంది కాబట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ దాదాపు లక్షల్లో ఉంటుంది. కాబట్టి చూస్తున్నాం ఇక్కడ వేల సంఖ్యలో కూడా ఇప్పటికే అభిమానులు చేరుకున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా కుటుంబ సభ్యులు, విఐపీలు, వివిఐపీలు, ఇతర కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. చెంచల్గూడ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతా ఉంది. ఓకే వాసు, సో ఓవరాల్ గా ఇది చెంచల్గూడ జైలు దగ్గర పరిస్థితి.